నామమునకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 4వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. ఈ సందర్భం మీదనగా యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని పరిచర్యకు బయలుదేరినప్పుడు మరి ఆయన ఆకలి ఉన్నప్పుడు అపవాది ఆయన్ని శోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అపవాది వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీకు ఆకలి వేస్తుంది కదా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్తున్నాడు. అయితే మానవులు ఈ లోకంలో బాహ్య శరీరానికి కావలసిన ఆహారమే సిద్ధం చేసుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు అని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వాక్యంలో ఏమంటున్నాడంటే, మానవుని ఆహారము వాక్యం అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు? శరీర కార్యములను, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని పేతురు భక్తుడు మనకు ఆ యొక్క పత్రికలో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనిషి లోక సంబంధమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు, పాటుపడుతున్నారు. మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏశావుని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 12:16లో మనం చూస్తున్నాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం వెతికెను కానీ మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు కదా అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ జనాంగం వాగ్దత్త ప్రదేశం మనకు నడిపించబడేటటువంటి మార్గంలో మనం చూస్తే వారు తరచూ ఆహారం విషయంలో నిర్గమకాండం 16:1-4లో చూస్తే వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున సీను అరణ్యంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడికి వచ్చిన తర్వాత వారికి ఆహారానికి కొరత కలిగింది. వారు తినటానికి ఆహారం లేదని అహరోను మోషేల మీద సణుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఏమంటారంటే, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కుండల యొద్ద కూర్చొని మాంసం వండుకొని తృప్తిగా తిన్నప్పుడు మేము ఎందుకు యెహోవా చేత చావలేదు, ఎందుకు బతికాము? ఇక్కడ ఈ అరణ్యంలో తీసుకొచ్చి మాకు ఆహారం లేకుండా మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చారా అని మోషే అహరోనుల మీద సణుగుతున్నట్టుగా చూస్తున్నాం. యెహోవా మోషేని చూసి, ఇదిగో నేను వారికి ఆహారం ఇస్తాను అని చెప్పి దేవదూతలు భుజించేటటువంటి మన్నా అని ఆహారాన్ని వాళ్ళకి కురిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే నేను వారిని పరీక్షించుటకు మరి ఈ ప్రజలు వెళ్ళి ఏనాటికి ఆనాటి ఆహారం కూర్చుకొని వాళ్ళు నా శాసనము వైకుంటారో అనుసరిస్తారో అని చూస్తానని చెప్పి దేవుడు వారికి ఏం చేశారంటే అనుదినము మన్నాని వారు కూర్చుకునేటటువంటి ఆ యొక్క పద్ధతి పెట్టాడు. కాబట్టి వారు ఏ దినానికి ఆ దినం కావాల్సిన ఆహారము సమకూర్చుకొని చక్కగా తింటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరలా మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-6 వరకు మరి మార్గాయాసం చేత వారు జనులు మోషే మీద అహరోను మీద సణుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, మాకు ఏం లేదు, ఆహారం లేదు, నీరు లేదు, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటకు తీసుకొచ్చి తిరువా, ఈ చవిసారం లేని ఆహారం మాకు అవసరం లేదు అని వారి మీద సణిగినప్పుడు దేవుడు తాపకరమైన సర్పములను వారి వంశంలోకి పంపించాడు. అప్పుడు అనేక మంది ఆ సర్పకాటు చేత చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మనకైతే యేసుప్రభు ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 33-35 వరకు చూస్తే, జీవాహారం నేనే, నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ దప్పికొనడు అని చెప్పాను. ప్రభువే మనకు వాక్యాహారము, భుజించేవారు నిత్యము జీవించెదరు. వాక్యం చదవాలని, ప్రార్థన చేసుకోవాలని క్రైస్తవులు అయినప్పటికీ వాళ్ళకి ఆలోచనే లేదు. ఉదయం లేచి ఎంతమంది వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని తమ పనికి వంకుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. స్త్రీలైనను పురుషులైనను మీకు పనులు ఉన్నాయి, పని లేదని చెప్పట్లేదు. రాత్రి అంతా మరి నిన్నటి దినమంతా పని చేశాము, వచ్చాము, రాత్రి పండుకున్నాము, సుఖంగా లేచాము. ఉదయకాలం లేచి దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరిచి వాక్యం చదివి మళ్ళీ మన పనిలోకి వంగవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనల్ని బ్రతికించిన వాడు దేవుడే. వాక్యమే మనకు జీవాహారమై ఉన్నది. ఏ ఆహారం సిద్ధపరిచినా, ఎన్ని తిన్నా, ఏది చేసినా, ఎంత మంచి డైట్ తీసుకున్నా మరి మానవుని ఆయుష్కాలం 70 లేక 80 సంవత్సరాలను చూస్తున్న వాళ్ళు శరీరం సంబంధమైనటువంటి జీవితము ముగిసిపోతుంది. కానీ ఆత్మకి మరణమే లేదు. ఆత్మకి కావలసిన ఆహారము వాక్యం అయింటుండగా దాన్ని భుజించడానికి మనము శ్రద్ధ తీసుకోవాలి. వాక్యాహారంతో మనం జీవించాలి.
దేవునిలో ముందుకు కొనసాగటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభ, ఈ లోకంలో శరీర సంబంధమైన ఆహారానికి అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆత్మ సంబంధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ నిన్ను కలిగి నీలో జీవిస్తూ నిత్య జీవం చేరుకొనుటకు మాకందరికీ సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.